మీ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు నచ్చడం లేదా? క్లెయిమ్ టైంలో ఇబ్బంది పెడుతున్నారా? లేక ప్రీమియం ఎక్కువగా అనిపిస్తుందా? అయితే ఈ ఐఆర్ఏ రూల్ మీకోసమే. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీని మార్చితే మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ మొదటి నుంచి స్టార్ట్ అవుతుందా అని. కానీ ఐఆర్ఏ పోర్టబిలిటీ రూల్ ప్రకారం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మరో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మార్చుకోవచ్చు. ఆల్రెడీ కంప్లీట్ చేసిన వెయిటింగ్ పీరియడ్ ఐఆర్ఏ రూల్ ప్రకారం మరియు కొత్త ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సర్వీస్ నచ్చకపోయినా, క్లెయిమ్ ఎక్స్పీరియన్స్ బాగోలేకపోయినా, ప్రీమియం ఎక్కువ అనిపించినా మీరు పాలసీని మార్చుకునే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి పాలసీ మార్చుకునే ముందు కొత్త కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్ని తప్పకుండా చెక్ చేయండి. మన ఐఆర్ఏ తీసుకొచ్చిన 7 రూల్స్లోని లాస్ట్ రూల్ అయినటువంటి క్యాష్లెస్ క్లెయిమ్ డెసిషన్ టైం లైన్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. డాక్టర్ బిఆర్ ఫైనాన్షియల్ గైడ్.